సో అలానే ఈ ఎగ్జామ్ ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మనకి 13 లాంగ్వేజెస్లో జరుగుతుందండి. సో ఇంగ్లీష్, హిందీ, అస్సాం, బెంగాలీ, మలయాళం, మరాఠీ, ఒరిస్సా, పంజాబ్, తమిళ్, తెలుగు, ఉర్దూ. సో ఈ లాంగ్వేజెస్లో ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఎన్టీఏ వాళ్ళు. ఎగ్జామ్కి సంబంధించిన ఎన్ని పేపర్స్ ఉన్నాయో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. ఆ పేపర్స్లో ఏ క్వశ్చన్స్ ఉంటాయి, టైమింగ్స్ ఎప్పుడు, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సో అవన్నీ ఒకసారి డీటెయిలింగ్గా చూసేద్దాం. సో పేపర్ 1 బీఈ బీటెక్ వాళ్ళకి సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుందండి. సో మ్యాథమెటిక్స్లో వచ్చేసి సెషన్ 1లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, సెషన్ బిలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో అలానే ఫిజిక్స్లో వచ్చేసి సెషన్ ఏలో 20 క్వశ్చన్స్ ఉంటాయి, సెషన్ బిలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో అలానే కెమిస్ట్రీలో సెషన్ ఏలో 20 క్వశ్చన్స్ ఉంటాయి, సెషన్ బిలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ వచ్చేసి మనకి 75 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఇది పేపర్ 2 అనేది బీఆర్క్ వాళ్ళకండి. సో ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ పార్ట్ 1 ఉంటుంది. సో అందులో సెషన్ ఏలో వచ్చేసి 20 మార్క్స్ ఉంటాయి, సెషన్ బిలో వచ్చేసి 5 మార్క్స్ ఉంటాయి. సో అలానే యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందండి, ఇది పార్ట్ 2. దీంట్లో వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో అలానే డ్రాయింగ్ టెస్ట్ ఉంటుంది, ఇది పార్ట్ 3. ఇందులో 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి అనమాట. టోటల్ వచ్చేసి మనకి 77 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. పేపర్ 2B ఇది ఓన్లీ బీ ప్లానింగ్ వాళ్ళకండి. సో ఇందులో మ్యాథమెటిక్స్ పార్ట్ 1లో వచ్చేసి 20 క్వశ్చన్స్, సెషన్ 2లో వచ్చేసి 5 క్వశ్చన్స్. సో అలా యాప్టిట్యూడ్ టెస్ట్ పార్ట్ 2లో వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే ప్లానింగ్ పార్ట్ 3లో వచ్చేసి మనకి 25 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. టోటల్ వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి.